కట్టుకోవడం ప్రారంభించిన వారు ఈ సంఘంలో కొంతమంది ఉన్నారు. అలా కట్టబడినటువంటి వారిని గురించి ప్రభువు చెప్తున్నాడు. కట్టడం అనేటువంటి దానిని ఆపు చేయవద్దు. మన ఆయుష్కాలం అయిపోతుంది, ఆటంకపరిచేవాడు ఉన్నాడు. వాడు నిన్ను హేళన చేస్తాడు, నిన్ను ఇబ్బందులకు గురి చేస్తాడు, నిన్ను శోధనలకు గురి చేస్తాడు, నీకు అనేక విషయాల్లో ఆటంకాలు కలుగజేస్తాడు. అది వాడి పని. కానీ కట్టడం మాత్రమే నీ పని. నువ్వు నిన్ను అనాథగా విడిచిపెట్టడం లేదు, నీ తిప్పలు నువ్వు పడటం లేదు. సమకూర్పు నేనే చేస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను. అంత చక్కని పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య అండి ఇది. కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల జరిగిస్తున్న పరిచర్య ఇది. మీరేమీ ఇబ్బంది పడవద్దు, వెనకడుగు వేయొద్దు, బద్ధకముగా ఉండొద్దు. ఏమో రేపొద్దున్నే ఎలాంటి పాస్టర్ గారు వస్తారో, రేపు ఎలాంటి